హైదరాబాద్లో ప్రాపర్టీ కొనాలనుకుంటున్నారా? అయితే మీకు నచ్చే ప్రాపర్టీ మీ బడ్జెట్లో దొరికేంత వరకు ఎలాంటి కమిషన్ తీసుకోకుండా మంచి క్వాలిటీతో కట్టిన హౌసెస్, బ్యాంక్ లోన్స్ జస్ట్ 25,000 సర్వీస్ ఛార్జ్తో, అది కూడా రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మాత్రమే తీసుకుంటాం. మా దగ్గర హౌసెస్ తీసుకున్న వాళ్ళు ఈఎంఐ కట్టుకునే బిజినెస్ ఆపర్చునిటీ కూడా కల్పిస్తున్నాం. ఇక ఆలస్యం ఎందుకు, ఈరోజు మీ డ్రీమ్ విజిట్ చేయడానికి వచ్చేయండి. అమ్మేవాళ్ళు ఎన్నైనా చెబుతుంటారు, కొనేవాళ్ళు ఎలానైనా మోసపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పించే వాళ్ళు మీకు ఎప్పటికీ గుర్తుండిపోతారు. మాకు ఒక అవకాశం చూడండి. ప్రాపర్టీ అడ్వైజర్ బాలు యాదవ్, మీరు చూస్తున్నారు శ్రీ కుబేర ప్రాపర్టీ. ఈరోజు మీకు రీసేల్ ప్రాపర్టీ చూసే వాళ్ళకైతే ఈరోజు ఒక 3 years ఓల్డ్ బిల్డింగ్ తీసుకొచ్చాను. ఇది కూడా 2 BHK ఫుల్ ఫర్నిచర్ హౌస్. డైమెన్షన్ కూడా చాలా బాగుంటుంది. 27.5x48 147 స్క్వేర్ యార్డు. దీనికి వచ్చేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మున్సిపల్ వాటర్, సీసీ రోడ్ అన్నీ అయితే దీనికి అవైలబుల్లో ఉన్నాయి. మరి ఓనర్ వచ్చేసి జాబ్ షిఫ్ట్ అవ్వడం వల్ల అయితే ఇదైతే సేల్కి పెట్టాడు. పార్కింగ్ చూస్తే మాత్రం ఒక 4-wheeler వెహికల్స్ అయితే 2 అయితే పెట్టుకోవడానికి అయితే చాలా పెద్దగా పార్కింగ్ అయితే ఉన్నది. ఇక్కడ మెట్ల కింద కూడా మనకు ఏమైనా స్టోరేజ్ లాగా పెట్టుకోవాలన్నా కానీ స్టోరేజ్ ఉన్నది. అలాగే మనకు నార్త్ సైడ్ కూడా ఒక 2.5 feet గల్లీ, 2.5 గల్లీ కూడా మనకు 2.5 గల్లీ కూడా వాస్తు ప్రకారం అయితే ప్లాన్ చేసి మరి ఇచ్చారు. హాల్ చూసుకుంటే మాత్రము మరి మీకు కబోర్డ్ వర్క్ చేయించారని చెప్పాను కాబట్టి ఫుల్ ఫర్నిచరు కబోర్డ్ వర్క్ అయితే చేశారు. హాల్ ఎంట్రన్స్లో మరి చూసుకుంటే హాల్ కూడా 4 మూలలు స్క్వేర్లో ఇచ్చారు. ఇది వెస్ట్ ఫేసింగ్ కాబట్టి మనకు నార్త్ సైడ్లో అయితే 2.5 feet గల్లీ ఇచ్చారు. అలాగే మరి పార్కింగ్ 30 feet రోడ్డు, సీసీ రోడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇది హాల్ అయితే మరి కబోర్డ్ వర్క్ చేశారు కాబట్టి మంచి కబోర్డ్ వర్క్ చేయడం వల్ల హౌస్ అనేది చాలా మంచి లుక్ వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. మరి ఎంట్రన్స్లో ఆర్చ్ చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మరి కిచెన్ ట్రెండ్గా నడుస్తుంది కాబట్టి ఓపెన్ కిచెన్, డైనింగ్ సెక్షన్లో కూడా కబోర్డ్ వర్క్ చేశారు. ఇక్కడ కిచెన్లో కూడా టోటల్గా అయితే పూజ గది కూడా సపరేట్గా అయితే మంచి లుక్ వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. హౌస్ కబోర్డ్ వర్క్ చేయడం వల్ల డైమెన్షన్ 27x5x48 ఉంది కాబట్టి మరి డైమెన్షన్ కూడా చాలా ఎక్సలెంట్ డైమెన్షన్ అని చెప్పుకోవచ్చు. ఈ ఎంట్రన్స్లో ఇది డైనింగ్ సెక్షన్ వాడుకున్నాను. ఆ ఏరియాలో అయితే మనకు సింక్ అయితే ప్లాన్ చేశాడు. సో మరి మాస్టర్ బెడ్రూమ్లో చూసుకున్నట్టయితే చాలామంది అయితే మాస్టర్ బెడ్రూమ్ చాలామంది చిన్న ఉంది అనుకుంటారు. సో ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ వచ్చారు ఒకటి. అలాగే ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ కూడా, ఇది అటాచ్డ్ వాష్రూమ్ అని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి లోపలికి అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది. మరి బెడ్రూమ్ కూడా చాలా స్పేసియస్గా ఉంది. ఇది కింగ్ సైజ్ బెడ్ కూడా ఆల్రెడీ ఇక్కడ బెడ్ కూడా దీన్ని ఇక్కడే కబోర్డ్ వర్క్తో పాటు వర్క్ చేయించారు కాబట్టి మరి చాలా నీట్గా అయితే హౌస్ అయితే చాలా బాగుందని కూడా చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి టోటల్గా 147 స్క్వేర్ యార్డ్స్ ఉన్నది. 147 స్క్వేర్ యార్డ్స్ ఉన్నది. డైమెన్షన్ 27x5x48 ఉంది. మరి వెస్ట్ ఫేసింగ్లో ఉంది. ఇది వచ్చేసి మరి ప్రైస్ విషయానికి వస్తే 90 lakhs అయితే చెప్తున్నారు. 90 లక్షలు అయితే ప్రైస్ అయితే కోడ్ చేస్తున్నారు. లొకేషన్ చూసుకుంటే సాగర్ హైవే నుంచి ఒక 2 నుంచి 2.5 kilometers వస్తుంది. అలాగే మరి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాము. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఒక మాస్టర్ బెడ్రూమ్ లాగా అయితే చాలా స్పేసెస్ అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి సాగర్ హైవేకు నియర్ బైలో ఒక 2 నుంచి 2.5 kilometers అయితే ఉంటుంది. కాలనీ కూడా మంచి గేటెడ్ కమ్యూనిటీ టైప్లో ఉండే కాలనీ టైప్లో అయితే కాలనీ అయితే మొత్తం ఫామ్ అయిపోయింది. ఈ ఏరియాలో ఇంతకుముందుకైతే 150 స్క్వేర్ యార్డ్ ఆల్మోస్ట్ మీకు ఒక 1.5 year కింద అయితే ఒక 60 నుంచి 65 lakhs లోపల మీకైతే హౌస్ అయితే వచ్చేది. సో ఏంటంటే డైలీ మనకు హైదరాబాద్ అని అప్డేట్ అవుతుంది కాబట్టి డెవలప్మెంట్ అనేది హై గ్రోత్గా ఉంది కాబట్టి ఇదైతే మీకు కబోర్డ్ వర్క్ చేయించారు. మరి డైమెన్షన్ బాగుంది కాబట్టి 90 lakhs అయితే చెప్తున్నారు. మరి వెస్ట్ ఫేసింగ్లో ఉంది. ఇది ఎగ్జాక్ట్ చూసుకుంటే మాత్రం గుర్రంగూడ విలేజ్లో వచ్చింది. గుర్రంగూడ విలేజ్ అనేది మీరు ఎల్బీ నగర్ నుంచి ఒక 7 నుంచి ఒక 10 kilometers ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. మరి తప్పకుండా అయితే మీరు మొట్టమొదటిసారిగా ఈ ఛానల్ చూస్తే మాత్రం తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కానీ రిలేషన్స్ కానీ ఈ వీడియో అయితే తప్పకుండా అయితే ఫార్వర్డ్ చేయండి. తప్పకుండా మీకు నచ్చే ప్రాపర్టీ మీ బడ్జెట్ తీసుకోవడానికి అయితే ప్రయత్నిస్తాను. మరి అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్ యూ.